ఓకే. వైదీ భక్తి, సాధనా భక్తి అవి మనకి చూసా. సాధన భక్తిలో భాగంగా వైదీ భక్తి, రాగానుగ భక్తి చూశారు నిన్న. ఈరోజు మనకి ఆ వైదీ భక్తి అంటే మనకి ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో శ్రీమూర్తికి ఎలాగా వైదీ నియమములను అనుసరించి భక్తియుత సేవ చెయ్యాలి అని చెప్పేసి ఆదేశానుసారము, లేదంటే ప్రామాణిక గ్రంథాల ఆదేశానుసారము విధి నియమాలని పాటిస్తూ చేయాలన్నమాట. ఈ వాదనలు ఏమీ చేయకుండా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ చేస్తూ ఉండగా మనకి భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగి సహజంగా శ్రీ విగ్రహాలకి పూజ చేయడం ప్రేయర్ చేయాలి కదా. చేస్తాను ప్రభుజీ, ఇంట్రడక్షన్ అలాగే. రాగానుగా భక్తి అంటారు. ఇది మనము నిన్న చూడడం జరిగింది. వివిధ ఉదాహరణలతో, ధర్మాలతో, వర్ణాశ్రమ ధర్మాల్లో భక్తియుత సేవ యొక్క చాలా ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. నేడు మనము ఈ మూడోది చూడబోతున్నాం. వైదీ భక్తి చేయుటకు సాధకుడికి కావలసిన అర్హతలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తు. అందరినీ మ్యూట్ చేశాను, మొత్తం మీరు అన్మ్యూట్ చేసుకోండి. ప్రణమామి హరి ప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవిందుల వారికి జై. భక్తులందరికీ మరి ఒకసారి స్వాగతము. ఈ మన భక్తి రసామృతం భక్తి రసామృత సింధువుగా శ్రీల రూప గోస్వామి వారు మనకు పొందుపరిచిన నియమ నిబంధనలతో కూడిన భక్తియుత సేవకి అద్భుత గ్రంథం ఇది. దీనిని ప్రపాదుల వారు అందించారు కదా భక్తి రసామృతంగా. ఈ అమృతంలో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ 3వ అధ్యాయం ప్రారంభిద్దాం. ఈ వైదీ భక్తి చేయుటకు సాధకుడికి కావలసిన అర్హతలు ఇంతకుముందే చెప్పాం. వైదీ భక్తి అంటే ఏమేమి? ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో విధి నియమాలను ఏమాత్రము వాటిని వాదనలకు తావు ఇవ్వకుండా
భక్తియుత సేవ భగవంతుడికి చేయాలన్నమాట. అదే వైదీ భక్తి. మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు. ఆ భగవంతుడికి సేవ చేయడం, ఆయనకు అలంకరించవచ్చు, ఇవి మంగళారతి ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా అన్నమాట. కేవలం ఇలాగా మొట్టమొదట 100కి 100 పాళ్ళును భక్తియుత సేవలో నిమగ్నులై ఉన్న మహాత్ముల సాంగత్యం వలన ఒక వ్యక్తికి శ్రీకృష్ణుని పట్ల స్వల్పముగా ఆకర్షణ ఏర్పడవచ్చును. అయినా కామ్యకర్మల పట్ల, భౌతికేంద్రియ సుఖముల పట్ల ఇంకనూ ఎక్కువ ఆసక్తి చూపుచు వివిధములైన త్యాగములు చేయుటకు ఆ వ్యక్తి సంసిద్ధుడుగా లేకపోవచ్చును. అట్టి వ్యక్తికి శ్రీకృష్ణుని పట్ల అచంచలమైన ఆకర్షణ కలిగినచో భక్తియుత సేవకు అర్హుడగును. మొట్టమొదటి అర్హతలని చెప్పారు కదా మనకి టైటిల్లో. అర్హత ఏమి? ఒక సామాన్య మానవుడు, ఎవరైనా మనుషుడు ఈ సమాజంలో ఒక 100% ప్యూర్ డివోటీ, ఎవరు 100కి 100 పాలు భక్తియుత సేవలో ఒక మహాత్ముడు అదృష్టవశాత్తు అతనికి పరిచయం అయ్యాడు అనుకోండి, ఏమి వెళ్ళడము, శ్రీకృష్ణ గురించి చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది వెళ్ళినప్పుడు సహజంగానే ఆకర్షణ మొదలవుతుందన్నమాట. ఎంత చెప్తున్నారు, భగవద్గీత బోధించింది సాక్షాత్ భగవంతుడే, భాగవతంలో ఆయన లీలలు చెప్పబడుతున్నాయి, ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఒక్కసారిగా ఎవరు అన్ని వైరాగ్యం తెచ్చుకుని అన్ని వదులుకోలేరు కదా. మెల్లిమెల్లిగా ఆ భావనలోకి వస్తారు. ఇంద్రియ భోగాలు తగ్గించుకుంటూ అన్ని మానుకున్నాయి, విధి నియమాల పట్ల రావాలంటే కొంచెం టైం పడుతుంది. కామ్యకర్మల పట్ల అంటే ఇంద్రియ భోగాలు వీటి పట్ల చాలా ఆకర్షణ ఉంటుంది. అవి త్యాగాలు చేయడానికి, అన్ని వదులుకునేదానికి ఒక భోగాభిలాష ఎక్కువ. ఒకటేసారి సుఖాలన్నీ వదులుకుని తెల్లవారుజాములు లేసి ఈ మంగళహారతి చూస్తూ ఇవన్నీ 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాయి కదా మనకి 4 నియమాలు. ఇలాగ ఆచరించాలంటే కష్టసాధ్యమవుతుందేమో, లేకపోవచ్చు. కానీ ఆకర్షణ రెట్టింపయింది అనుకోండి, మెల్లిమెల్లిగా అయినప్పుడు ఆ భక్తియుత సేవకు మెల్లిగా ఒక అర్హత వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు? హరే కృష్ణ, ఎవరైనా చదవదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. సరే చదవండి. సాంగత్యము వలన ఒక వ్యక్తికి శ్రీకృష్ణుని పట్ల స్వల్పముగా ఆకర్షణ ఏర్పడవచ్చును. అయినను కామ్య కర్మల పట్లను హరే కృష్ణ రెండో పేర మాతాజీ శుద్ధ భక్తుల సాంగత్యం. శుద్ధ భక్తుల సాంగత్యములో శ్రీకృష్ణుని పట్ల ఆకర్షణ ఏర్పడుట అనేది గొప్ప అదృష్ట సూచకము. అదృష్టవంతులకు వ్యక్తులలోనే ప్రామాణికులైన ఆధ్యాత్మికచార్యుల యొక్కయు శ్రీకృష్ణుని యొక్కయు అనుగ్రహము వలన భక్తి బీజావాపము జరుగునని శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకటించెను. శ్రీమద్ భగవతము లో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు తెలుపును: ఓ ప్రియమైన ఉద్ధవ, అదృష్ట విశేషము వలననే ఒక వ్యక్తికి నా పట్ల ఆసక్తి కలుగును. కామ్యకర్మల నుండి పూర్తిగా అతడు విడివడకపోయినను, భక్తియుక్త సేవలో పూర్తిగా నిమగ్నుడు కాకపోయినను త్వరలోనే అతనికి సేవా ఫలము లభించును. ధన్యవాదాలు. ఇది మనకి ఏర్పడుట అనేది వాళ్ళ పూర్వజన్మ పుణ్యం ఉంటేనే. భగవంతుని పట్ల ఆసక్తి కలగడము, ఆకర్షణ కలగడం అనేది పూర్వజన్మ సుకృతం అనమాట. ఆ సుకృతానికి నోచుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడు మెయిన్గా మనకి సాధు సంఘ అనేది ముఖ్యం అనమాట. మనకి శ్రీకృష్ణ ఆ భక్తులందరూ ఉన్నప్పుడు వాళ్ళ పరిచయంలో భగవంతుని గురించి, వాళ్ళ ప్రవచనాల ద్వారా ఆయన లీలల గురించి తెలుసుకుంటారు. అందుకు వాళ్ళ సాంగత్యంలో ఆయన పట్ల ఆకర్షణ ఏర్పడడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే అలాంటి అదృష్టవంతుల వ్యక్తుల్లోనే ప్రామాణికులైన ఆధ్యాత్మికచార్యులు శ్రీకృష్ణ యొక్క అనుగ్రహం వల్ల భక్తి బీజావాపం జరుగునని. అంటే ఒక మొలక మనకి ఏదైతే ఒక విత్తనం పడితే మొలకెత్తుతుందో అలాంటి ప్రామాణికులైన ఆధ్యాత్మికాచార్యులు ఉంటారు. అలాగే భగవంతుడు కూడా కరుణించాలన్నమాట. అతని పూర్వజన్మ గురించి సుకృతం ఉన్నప్పుడు ఈ వ్యక్తి భక్తియుత సేవగా అనుగ్రహిద్దాము అని చెప్పేసి భగవంతుడు కూడా ఉండాలి. దాని వల్లనే జరుగుతుందని చైతన్య మహాప్రభు చెప్పారని చెప్పారు. స్వయంగా భగవంతుడు కూడా చెప్పాడు అనమాట.
ఏమని? అదృష్టం వల్లనే. ఎందుకంటే ఏదైతే ఇక్కడ చెప్తున్నారో అది మనకి ఖచ్చితంగా దాని ఉదాహరణ మనకి భగవంతుడే సాక్షాత్ చెప్పినారనమాట. ఉద్ధవునికి, ఉద్ధవ గీత అని ఉంటుంది, ఉద్ధవునికి చెప్పారనమాట. ఏమని? నా పట్ల ఆసక్తి కలుగుతుంది, ఇంకా ఆ బంధాల నుంచి తెంచుకోకపోయినా కామ్యకర్మలు అంటే ఫలాపేక్ష కర్మలు అవి చేస్తూ విడిపడి భక్తియుత సేవలో ఇంకా పూర్తిగా రాలేదు, పరిపక్వత చెందలేదు, అయినా కానీ అతడికి ఫలితం అనేది వస్తుంది అని చెప్పి భగవంతుడే చెప్పారనమాట. ఇప్పుడు ఈ తర్వాత రాబోయే ఈ పాఠంలో ఏం తెలుస్తుందంటే భక్తుల్లో రకాలు ముగ్గురు ఉంటారనమాట. వాళ్ళ గురించి వివరంగా చెప్పబోతున్నారు. హరే కృష్ణ. భాస్కరే ప్రభుజీ, భక్తవత్సల మురారిదాస్ ప్రభుజీ ఎలా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. భక్తులు 3 విధములు. ఒకటి, మా ఉత్తమ అధికారి అయిన భక్తుడు ఇట్లా వర్ణించబడెను. శాస్త్రజ్ఞానములో అతడు నిష్ఠాతుడై ఉండును. చక్కని యుక్తులతో ఆ వేద శాస్త్రాలను సమర్థింపగల నేర్పు కూడా అతనిలో ఉండును. సంపూర్ణమైన విచక్షణతో సిద్ధాంతము అతడు చక్కగా ప్రతిపాదించుచు భక్తియుక్త సేవ ప్రకారములను సుస్పష్టముగా అతడు నిర్ణయింపజాలి ఉండెను. జీవిత పరమలక్ష్యము ప్రేమపూర్వకంగా శ్రీకృష్ణుని సేవించుట అని అతనికి తెలుసును. ఆరాధనకు ప్రేమకు లక్ష్యము శ్రీకృష్ణుడొక్కడే అనియు అతడు స్పష్టముగా ఎరిగి ఉండెను. ఈ ఉత్తమ అధికారి ఒక ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని శిక్షణలో ఆయన ఆదేశములను శాస్త్ర దేశములను ఖచ్చితముగా పాటించుచు నియమ నిష్టలతో జీవితము గడుపువాడే ఉండును. అట్లు పూర్తి శిక్షణను పొంది తానే ఆధ్యాత్మికాచార్యుడిగా ఇతరులకు ఉపదేశము చేయగల స్థితిలో ఉన్న భక్తుడే ఉత్తమాధికారి. ఉత్తమాధికారి ఎన్నడూను ప్రాథమిక సూత్రములు ఉల్లంఘింపడు. హేతువాదముతో యుక్తితో అవగాహన చేసుకొని శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసమును అలవర్చుకొనును. ఇక్కడ యుక్తి హేతువాదము అనగా శాస్త్ర ప్రామాణికముగా అంగీకరించిన యుక్తి హేతువాదము అని అర్థము. కాలమును దుర్వినియోగము పరచుటకు ఉపయోగించు శుష్కతార్కిక పద్ధతులు పట్ల ఉత్తమ అధికారి ఆసక్తి చూపడు. అనగా భక్తియుక్త సేవ విషయంలో యోగ్యమైన నిశ్చయ జ్ఞానమును ఆర్జించిన వ్యక్తిని ఉత్తమ అధికారిగా మనము అంగీకరించాలను. ధన్యవాదాలు మాతాజీ. మనకి భక్తుల్లో వాళ్ళ భక్తియుత సేవ బట్టి వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళు చేసుకుంటున్న క్రమశిక్షణతో కూడిన ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుల దగ్గర వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా ఆచరిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళని 3 రకాలుగా విభజిస్తారు. అందులో ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి అని 3 ఉన్నాయన్నమాట. 3 విధాలుగా ఉంటారు భక్తులు. అందులో ఉత్తమాధికారి గురించి అంటే హైయెస్ట్ పొజిషన్ ఆయన గురించి ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఎట్లా వర్ణిస్తున్నారంటే శాస్త్రాలు తెలుసుంటాయి, శాస్త్రాల్లో నిష్ణాతుడు, చక్కని యుక్తులతో అంటే ఆ వేద శాస్త్రాలను సమర్థింపగల నేర్పు కూడా ఉండును. యుక్తులు అంటే ఏమంటే తర్కం. ఇక్కడ ఎవరన్నా ఎలా తెలుసు మీకు శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు, ఈయన సంపూర్ణ స్వతంత్రుడు, ఆయన ఇచ్చే సృష్టి వచ్చిందంటే చెప్పగలిగాను. ఎందుకు? శాస్త్రం తీస్తారు, భాగవతం తీస్తారు, దాంట్లో చెప్తారు పలానా చోట చెప్పబడింది, ఆయనే సృష్టికర్త అనేసి చెప్తారు. ఆ నేర్పు వచ్చి ఉండాలన్నమాట. సంపూర్ణమైన విచక్షణతో సిద్ధాంతము చక్కగా ప్రతిపాదిస్తూ విచక్షణ జ్ఞానం ఉంటుంది. భక్తియుత సేవా ప్రకారమును సుస్పష్టంగా అతడు నిర్ణయించే అంత స్టేజ్కి వచ్చేసింటారన్నమాట. ఆయనకి అంత విచక్షణ జ్ఞానము ఉంటుంది. భక్తియుత సేవా విధానాలని ఖచ్చితంగా నిర్ధారించగలుగుతారన్నమాట. జీవితంలో ఈ పరమ లక్ష్యము ప్రేమపూర్వకంగా శ్రీకృష్ణుని సేవించడమే. ప్రతి ఒక్క మనిషి గోల్ ఏమంటే మనము వచ్చిన భగవంతుని నిత్యాంశలం కాబట్టి ఆయన చేరుకోవడం. మన లక్ష్యం ఏంటి? భగవంతుడిని చేరుకోవడం. అది ఉత్తమాధికారికి ఈ లక్షణాలన్నీ మొట్టమొదట తెలిసే ఉంటాయి. తెలిసే ఎందుకంటే శాస్త్రాలు చదివి ఉండాలి, ఎవరైనా అడిగితే జవాబు చెప్పు ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి, భక్తియుత సేవా విధానాలు చక్కగా ఆచరించగలగాలి. మన ఆరాధనకు ప్రేమకు లక్ష్యము శ్రీకృష్ణుడు ఒక్కడే అని కూడా స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆయనకి
ఎట్లా అయింటాడు ఉత్తమాధికారి? ప్రామాణికుడైన శుద్ధ భక్తులు ఉన్నారు కదా, ఆధ్యాత్మికాచార్యుని శిక్షణలో పరంపరలో వచ్చిన వాళ్ళే, వాళ్ళ శిక్షణలో ఈ ఆదేశాలను ఆ శాస్త్రాలను ఖచ్చితంగా పాటిస్తూ నియమనిష్టలతో జీవితం గడుపువాడే ఉండాలి. అట్లు తాను పూర్తిగా శిక్షణ పొంది తాను కూడా ఆధ్యాత్మికాచార్యునిగా ఎదుగుతారనమాట. ఎదిగి ఇతరులకి ఉపదేశం చేయగలిగే స్థితిలో ఉన్న భక్తుడే ఉత్తమాధికారి. ఇది నిర్వచనం అనమాట. పూర్తి శిక్షణను పొంది తాను కూడా ఒక మంచి ఆధ్యాత్మికాచార్యుడిగా ఎదుగుతారు. ఎదిగి ఇతరులకి చెప్పగలిగే స్టేజ్కి వచ్చేస్తారు. అతను ఉత్తమాధికారి. ఎప్పుడు కూడా ఒక ప్రాథమిక సూత్రాలు ఏవైతే నిర్దేశింపబడిన సూత్రాన్ని ఎప్పుడు దాటరు వాళ్ళు. ఇంకా వాళ్ళ తర్కం కానీ, హేతువాదము యుక్తి అంటే తర్కము వాదము అనగా శాస్త్ర ప్రమాణాల ఆధారంగా చేసి ఇవంతా ఒట్ల దృఢ విశ్వాసం ఉంటుందన్నమాట. ఈ తర్కము, ఈ హేతువాదం అంటే ఈ అంగీకరించినవి, శాస్త్రాలు అంగీకరించిన వాటిపై అన్నమాట. తను సొంతంగా ఏది ప్రతిపాదించడు. అవి మన ప్రామాణిక గ్రంథాలు, భాగవతము, వేదాలు ఉన్నాయి కదా, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకొని భగవద్గీత అన్నమాట అది అంగీకరించినవి అనమాట. ఇలాంటి కాలమును దుర్వినియోగపర ఉపయోగించే శుష్క తార్కిక పద్ధతుల పట్ల అసలు ఆసక్తి ఉండదు. ఎవరెవరో వస్తుంటారు, ఏవేవో చెప్తుంటారు, వేరే వేరే గ్రంథాలంతా తీసి అలాగా వాటి పట్ల అస్సలు ఆసక్తి ఉండదు. ఏదైతే పరంపరలో వచ్చిన శాస్త్రాచార్యులు ప్రతిపాదించిన నియమ నిబంధనలు, ఆ యొక్క భగవల్లీలను బోధించే భగవద్గీత, భాగవత గ్రంథాలు అవి తప్ప, పురాణాలు తప్ప మిగతా పట్ల శుష్క తార్కిక పద్ధతుల పట్ల అస్సలు ఆసక్తి చూపించదు అనమాట. అనగా ఈ భక్తియుత సేవల విషయంలో యోగ్యమైన నిశ్చయ జ్ఞానమును, కరెక్ట్ గా జ్ఞానం తెలిసిన తన్నే ఉత్తమాధికారిగా చెప్పవచ్చు అనమాట అని అంగీకరింపాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మధ్యమాధికారి లక్షణాలు చూద్దాము. శ్రీనివాస సేవిక మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మధ్యమాధికారి భక్తుని ఈ క్రింది లక్షణముల వల్ల గ్రహింపవలెను. శాస్త్రజ్ఞాన బలంతో నిపుణంగా వాదించగల శక్తి అతనికి ఉండదు, కానీ లక్ష్య విషయమే దృఢమైన విశ్వాసం కలిగియుండును. అనగా మధ్యమాధికారి భక్తితో శ్రీకృష్ణుని ఆరాధించు విధానములలో దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నను. ప్రామాణిక గ్రంథము నుండి ఉదాహరించుచు ప్రతిపక్షములకు చక్కని యుక్తులను నిర్ణయములను ఇతడు అందజేయలేకపోవచ్చును. అయినను తన వరకు తాను శ్రీకృష్ణుడే పరమారాధ్యుడను దృఢ విశ్వాసంతో ఉండును. ధన్యవాదాలు మాత. ఇప్పుడు మధ్యమాధికారి గురించి చెప్తున్నారు. ఈయనకి అతన్ని ఎలా, ఇప్పుడు భక్తులు ఉంటారు, వాళ్ళ మీద ఏమో ముద్ర కాదు, వాళ్ళ ఈ లక్షణాలు బట్టి ఉత్తమాధికారిగా మధ్యమాధికారిగా మనం గుర్తించాలన్నమాట. ఈయన ఎలా ఉంటారు మధ్యమాధికారి? ఈ శాస్త్రాలు అవి సరిగ్గా తెలుసుకొని ఉండడు అనమాట, చదువుకొని ఉండడు. అందుకని కానీ ఒకటి లక్ష్య విషయం అంటే భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు, ఆయన్ని చేరుకోవాలని ఆయన పట్ల నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ మూడు కలిగి ఉంటాయన్నమాట. దృఢమైన విశ్వాసం. అబ్బా ఈయన అంటే భక్తితో భగవంతుని ఆరాధించే విధానాల్లో మటుకు దృఢమైన విశ్వాసం ఉంది. విధి విధానాలతో అన్ని శ్రద్ధగా చేస్తుంటాడు. ఎవరైనా వాదించారనుకోండి భగవంతుని గురించి అలాగా ఇలాగా అనేసి వాదిస్తూ ఉంటే వాళ్ళని తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉండదన్నమాట. ఎందుకంటే శాస్త్రాలు చదివి ఉండడు కాబట్టి ఉదాహరణలతో చూపి గెలవలేకపోతాడు. కానీ తన విశ్వాసాన్ని మటుకు పోగొట్టుకోలేడు అనమాట. అది ఎప్పటికీ తగ్గడు, అలాగే ఉంటాడు భక్తిలో. అది భగవంతుడే, ఆయనే దేవాది దేవుడు అనేది. కనిష్టాధికారి ఇక 3వ తరగతి భక్తుడు అనమాట. ఈయన ఏంటంటే విశ్వాసము అంత, కానీ అతనికి ఒక స్టేబుల్ గా ఉండదు ఆలోచన అనేది. విశ్వాసము ఉండదు, శాస్త్రీయ నిర్ణయాలన్నీ ప్రామాణికాలన్నీ కూడా గుర్తించలేరు అనమాట. అదే ఇవన్నీ ప్రామాణికలమైనవి, ఇవి చదివి పెట్టుకొని దీంట్లో ఉండాలని తన మీద తనకే స్టేబుల్ గా ఉండదు అనమాట. ఈ ఎవరైనా కానీ ప్రతిపక్షాల వాళ్ళంటే విమర్శించే విమర్శకులు ఉంటారు కదా ఎక్కడైనా కానీ, అవి అందుకు వాళ్ళంతా కూడా అజ్ఞానంలో ఉండి విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. దేవాది దేవుణ్ణి ఎరగలేక, ఈ శాస్త్ర నియమాలు తెలియక అన్నమాట. ఈ కనిష్ట భక్తుని విశ్వాసం చెల్లింపజేస్తారు. అతని మాటలకి, ఆ విమర్శించే వాళ్ళ మాటలకు ఒక్కొక్కసారి ఇతను ఆ పక్కకి చెల్లించవచ్చు అనమాట. మనస్సు చెల్లించేసి అవి ఈ రెండు, ఇప్పుడు ఉత్తమాధికారికి ఏం చెప్పారు? ప్రామాణిక గ్రంథాలు బాగా చదివి ఉంటారు ఎవరు వచ్చినా కానీ, అదే ఉదాహరణలతో చెప్పగలిగే చక్కటి
స్టేజ్కి ఎదుగుంటారనమాట. అది ఉండదు వీళ్ళల్లో. లేదు, భగవంతుని పట్ల దృఢమైన విశ్వాసం ఉండదు, అది కూడా కొద్దిగా నిలకడగా ఉండదు అనమాట. అందుకని ఇవి రెండు ఉండవు కాబట్టే భక్తియుత సేవలు అయితే వచ్చి ఉంటాడు. అందుకని ఇతను కనిష్టాధికారి 3వ స్టేజ్ ఇచ్చారనమాట. ఇంకను ఈ కనిష్టాధికారులను అంటే భగవంతుడు భక్తులను కూడా తనకి 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో ఏం చెప్పారు భగవద్గీతలో అంటే, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు రత్తాతి జ్ఞాని చ భరతర్షభ అని చెప్పారనమాట. అంటే నిరూపణ ఆర్తులు ఎప్పుడు భగవంతుని కనిష్టాధికారిగా మాత్రం ఆయనకి ఎప్పుడు సేవించుకుంటారంటే 4 రకాలుగా ఉన్నారనమాట. ఆర్తులు అంటే కష్టంలో ఉన్నవారు, అర్థార్థులు లౌకిక ప్రయోజనమును కోరువారు, జిజ్ఞాసులు తత్వం నెరగగోరువారు, జ్ఞానులు బుద్ధి విశేషం గలవారు అని కనిష్టాధికారులలో 4 తరగతుల వారు తమ తమ కోరికలు నెరవేర్చుకుంటకు భక్తియుత సేవా మార్గమును స్వీకరించి దేవాది దేవుడిని చేరుదులు. వీళ్ళల్లో ఆర్తులు అప్పటికొచ్చిన కష్టం, ద్రౌపది భక్తురాలే కానీ అప్పుడు ఆమె వస్త్రాపహరణం అప్పుడు ఆమెకు భయంకరమైన కష్టం వచ్చిందనమాట. ఆ కష్టంలో ఆమె కోరిక నన్ను రక్షించమని చెప్పేసి, గజేంద్రుడు అలాగే కాలు మొసలి చేత చిక్కినప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు ఆ కష్టంలో అంతా. అది ఇంకా స్టార్టింగ్ అనమాట. అర్థార్థులు అంటే ఎవరు ధనం కోసం చేసేవాళ్ళు. ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు, తన అన్న వాలి అతని రాజ్యాన్ని పాలని అపహరించాడు కదా, రాముడు సహాయం పొందాడు. ఆ లౌకిక విషయాల ప్రయోజనం అన్నమాట. జిజ్ఞాసులు తత్వం తెలుసుకోవాలని ఋషులు వాళ్ళు అనమాట, నైమిషారణ్యంలో ఋషులు. జ్ఞానులు అంటే బుద్ధి విశేషం గలవారు అని కనిష్టాధికారులు 4 తరగతుల వారు తమ తమ కోరికలు నెరవేర్చుకుంటకు భక్తియుత సేవ మార్గమును స్వీకరించి దేవాది దేవుణ్ణి చేరుతురు. ఈ కోరికలు జ్ఞానం తెలుసుకోవాలని వీళ్ళల్లో, ఎందుకని వీళ్ళు దేవాలయానికి వెళ్ళి తమ ఆర్తిని తొలగించమని కానీ, తమకు ఆర్థికాభ్యుదయం కలిగింపుమని కానీ, తత్వం తెలిపి తమ అశాంతి తొలగింపు అని కానీ దేవాది దేవుని కోరుతురు. అంటే భక్తుల్లో మనం ఎగ్జాంపుల్ చెప్పాం గజేంద్రుడు వాళ్ళని. మన లౌకిక మన దైనందిన జీవితంలో కూడా ఈ రకాలుగా ఉంటారన్నమాట. వాళ్ళు ఈ రకంగా వెళ్ళి తమకు కావలసిన కోరికలు కోరుతూ ఉంటారన్నమాట. ఒక కోరిక శుద్ధ భక్తులు ఎప్పుడు ఏ కోరికలు కోరు, భగవంతుడే అన్ని మమ్మల్ని చూసుకుంటాడనే దాంట్లో ఉంటాడు. వాళ్ళకి కావాల్సింది కేవలం భక్తియుత సేవ అంతే చేయడం ఒక్కటే కావాలి. అందుకని కేవలం భగవంతుని గొప్పతనం గుర్తించు వివేకిని కూడా ఈ ప్రాథమ భక్తుల్లోనే పరిగణింపబడెను. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అని తెలుసుకున్న ఒక వివేకవంతుడు కూడా ప్రాథమిక కనిష్టాధికారి కిందకే వస్తారనమాట. అట్టి కనిష్ట భక్తుడు అట్లే ఉండడు, ఎదుగుతాడు. ఎప్పుడు శుద్ధ భక్తుల సాంగత్యము, సాధు సంఘం, ఆ సాంగత్యములో భగవంతుని గురించి తెలుసుకుంటాడు. ఆ భక్తి సేవా విధానంలో సుపరిశుద్ధుడుగా తయారవుతాడు అనమాట. ఉత్తమాధికారిగా ఎదుగును, పెరుగుతాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్పుకున్న ఉదాహరణలు ఇచ్చారు కదా. కనిష్టాధికారి భక్తులకు ఒక ఉదాహరణము ధ్రువ మహారాజు. అతనికి తన తండ్రి రాజ్యం కావాలన్నందుకొరకై అతడు భక్తియుత సేవలో నిమగ్నుడయ్యను. ఇక్కడ మనకి ధ్రువ మహారాజు అనమాట. కానీ చివరికి అతడు పరిపూర్ణంగా పవిత్రుడైన తర్వాత ఎట్టి ప్రాపంచిక భోగాన్ని కూడా భగవంతుడి నుంచి స్వీకరించుటకు అతను నిరాకరించాడు. మంచి ఉదాహరణ. ఏమని, సవతి తల్లి తనని నిరాదరించారు తండ్రి అని చెప్పి అవమానించిందని ఆ ఉక్రోషంతో ఇంకా గొప్ప రాజ్యం కావాలి నాకు, ఇంకా ఏదో పొందాలి అని అయితే భీకరమైన తపస్సు చేస్తాడు. చిన్న 5 ఏళ్ల బాలుడే అనమాట. ఆకులు అలములు స్వీకరించి 1 నెల జలము స్వీకరించి కంపింపజేస్తాడు తన తపస్సుతో ఏది భూమండలాన్ని అనమాట. శ్వాస బిగబట్టి ఒంటికాలు మీద భగవంతుడు వస్తాడు కదా, ఆ వరమేమో. కానీ భగవంతుడు చూడగానే ఆయన స్పర్శ తగలగానే అతనికి జ్ఞానం వచ్చేస్తుంది. వద్దు నాకు అంటాడు, వద్దు నీతో నీ భక్తియుత సేవ ఉంటే చాలు. కానీ భగవంతుడే అతనికి ధ్రువలోకము రాజ్యము ఎన్నాళ్ళైనా పరిపాలించమని ఇలా ఉండమని చెప్పేసి వరం ఇస్తాడు. అది పరిపూర్ణంగా పవిత్రుడు అంటే అది ఆ జ్ఞానం కలుగుతుంది అనమాట. ఇవన్నీ కోరికలు అని తెలిసి ఏ ప్రాపంచిక భోగం కూడా నాకు వద్దని స్వీకరించడానికి నిరాకరిస్తాడు. గజేంద్రుడు ఆయన కూడా అట్లాంటి వాడే. ఆర్తి కలిగినప్పుడు రక్షణ కొరకై ఆ మకరం పట్టుకున్నప్పుడు కాలుని ప్రార్థిస్తాడు. అనంతరము అతడు శుద్ధ భక్తుడైతాడనమాట. అదే విధంగా అంటే వాళ్ళు అలాగే ఉండరు,
ఎదుగుతారు మెల్లిగా అనమాట. అది ప్రారంభంలో కనిష్టాధికారులే వాళ్ళు, తర్వాత మధ్యమాధికారి, ఉత్తమాధికారి అయిపోతారు అనమాట. అదేవిధంగా సనంద సనాతన సనత్ కుమారులు వివేకవంతులైనను సాధువులైనను తుదకు భక్తియుత సేవా మార్గం వైపు ఆకర్షింపబడి చాలా జ్ఞానులు వీళ్ళు. కానీ భగవంతుణ్ణి ఎప్పుడైతే నిరాకారవాదు ఆయన యొక్క పాదాలకు సమర్పించిన తులసి గంధాలని వాళ్ళు వాసన చూడగలిగినారా, తక్షణమే ఆయన పట్ల భక్తియుత సేవా విధానం పట్ల ఆకర్షింపబడ్డారనమాట. వీళ్ళు కూడా అంతే. నైమిషారణ్యంలో ఋషులు సమావేశమైన శౌనకాది మహామునులకు ఇట్టి పరిస్థితి ఎదురైన వాళ్ళు జిజ్ఞాసులు. భాగవతం అనేది పరీక్షిత్ మహారాజుకి శుకదేవ గోస్వామి బోధించడం జరిగింది. అక్కడ మళ్ళీ అదే భాగవతాన్ని శ్రవణం చేసిన సూత గోస్వామి ఆయన వెళ్ళి ఇక్కడ నైమిషారణ్యంలో ఋషులకి చెప్పడం జరిగింది. ఆయన్ని చూస్తూనే నైమిషారణ్య ఋషులు పరవశించిపోయి భాగవతం చెప్పమని కోరుతారనమాట. ఆ లీలల్లో ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ వాళ్ళు ఆ భాగవతాన్ని శ్రవణం చేస్తారనమాట. అందుకని వాళ్ళు ఈ శుద్ధ భక్తుల సాంగత్యం సిద్ధించటం వలన వారును శుద్ధ భక్తులు కాగలరు. ఇక్కడ ఎవరు శుద్ధ భక్తుల సాంగత్యము? ఈయన సూత గోస్వామి సాంగత్యంలో ఈ ఋషులంతా కూడా శుద్ధ భక్తులు అయ్యారనమాట. అక్కడ అంతే. అలా కనిష్టాధికారి నుంచి ఉత్తమాధికారిగా ఎలా మారిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. కనుక అందుచేత తమ పురోభివృద్ధి కోసం అది సక్రమైన మార్గము. ఎప్పుడు భక్తుల సాంగత్యమే ఒక భక్తుల్ని ఇంకొంచెం ఆధ్యాత్మిక పురోగతికి ఎదిగేటట్లు చేస్తుంది అనమాట. అందుకు భక్తుల సాంగత్యం అనేది చాలా ముఖ్యం అనమాట. ఆ భక్తులు శుద్ధ భక్తులు అయి ఉంటే, ప్రామాణికమైన పరంపరలో వచ్చిన వారు అయితే ఆ సాంగత్యం వల్ల వీళ్ళు పునీతులైపోతారు అనమాట. ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఒక శుద్ధ భక్తుని సాంగత్యం పొంద అదృష్టం కలిగినచో అనతి కాలంలోనే అతను ఉద్ధరింపబడి మధ్యమాధికారిగా ఉత్తమాధికారిగా మెల్లిమెల్లిగా పరిణమిస్తారనమాట. మనకి ఇది వీళ్ళ గురించి మళ్ళీ ఎప్పుడు చెప్పబడింది మనకి? భగవద్గీతలో 7వ అధ్యాయంలో వర్ణింపబడాలన్నమాట. ఈ నలుగురు 7వ అధ్యాయంలో చెప్పబడ్డారు. అందరూ పుణ్యాత్ములుగానే మనకి భగవద్గీతలో చతుర్విధ భజంతే మామని చెప్పుకున్నాం కదా. వాళ్ళంతా కూడా పుణ్యాత్ములే. భగవంతుడు చెప్తారు కదా ఎన్నో. వాళ్ళంతా మెల్లిమెల్లిగా వాళ్ళలో నాకు జ్ఞానులే ఇష్టం అంటాడు భగవంతుడైతే గనక. జన్మల తర్వాత నన్ను పొందుతారు. మహాత్మాన బహునాం జన్మనామంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పి భగవంతుడు మనకి 19వ శ్లోకంలో 7వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు చూసే ఉంటారు. భగవద్గీత అందరూ క్లాసులు విన్నారు కాబట్టి చెప్తూ ఉన్నాము. హరే కృష్ణ. ఎస్, బహునాం జన్మ అంటే జ్ఞానవంతుడైన వాడు బహు జన్మ మృత్యువుల పిదప భగవంతున్నే సర్వకారణాలకు కారణం అని తెలుసుకుని ఆయన శరణం చూస్తారు అని చెప్తారు. అంటే ముందుగా ఈ జ్ఞానులు, ఈ భక్తులు నలుగురు ఉన్నారు కదా. ఈ 4 రకాలైన భక్తుల్లో జ్ఞాని చాలా నాకు ప్రియమని కూడా భగవంతుడు చెప్తారన్నమాట. పుణ్యాత్ములుగా భావింపబడ్డారు ఈ 4 భక్తులు కూడా. పుణ్యాత్ములు కానిచో భక్తియుత సేవా మార్గంలో ప్రవేశించుటయే జరగదు. పైన చెప్పిన ఉదాహరణలు అందరూ పుణ్యాత్ములే. నిరంతరము పుణ్యకార్యంలో చేయించు జీవితంలో పాపకర్మ ఫలితం పూర్తిగా అంతరించిపోయిన వ్యక్తియే కృష్ణ చైతన్యమును సాధింపగలనని మళ్ళీ 7.28లో చెప్పడం జరిగింది అనమాట. 7వ అధ్యాయం అది భగవద్విజ్ఞానం. దాంట్లో ఈ శ్లోకము మనకు చెప్తోంది అనమాట. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః అంటాడు భగవంతుడు అక్కడ. అంటే అతను పాపకర్మలు ముందు పూర్వజన్మల్లోనూ పాపాలు వచ్చింటాయి. అవి ఈ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, వచ్చేస్తాయి. మళ్ళీ ఈ జన్మలో పాపాలు కూడా చేస్తూ ఉంటే, అంటే ఆ జన్మలో చేసే పుణ్యం చేసుకో ఉండాలి, ఈ జన్మలో కూడా పుణ్యాలు చేస్తూ ఉంటే పాపకర్మలన్నీ కూడా నశింపజేసుకుని చేసిన తర్వాతే ఈ ద్వంద్వ మోహాల నుంచి
విముక్తులై భగవంతుని సేవ యందు నెలకొంటారనమాట. అది అప్పుడు పుణ్యకార్యాలు చేయొచ్చు, నిరంతరము పుణ్యకార్యాలు చేయొచ్చు. జీవితంలో పాపకర్మ ఫలితం పూర్తిగా అంతరించిపోవాలి. అప్పుడే కృష్ణ చైతన్యంలో ప్రవేశిస్తారనమాట. ఇతరులకు అది లభ్యం కాదు. ఈ కనిష్టాధికారులు ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులని ఈ 4 రకాల వాళ్ళ పుణ్యకార్యాలను అనుసరించి విభజింపబడ్డారనమాట. పుణ్యకర్మాలు చేయకుండా, పుణ్యకార్యములు చేయకుండా ఒక వ్యక్తి ఆర్తుడైనచో అతడు అజ్ఞేయతావాదియో, కమ్యూనిస్టో మరి ఇదియో అగునో అని ప్రపాదుల వారు చెప్తున్నారన్నమాట. ఎలాంటి పుణ్యము లేకున్నా కూడా ఈ రకంగా ఎవరైనా ఆర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలనుకోండి, అతను నాస్తికుడు. ఇక్కడ అజ్ఞేయతావాది అంటే నాస్తికుడు, నమ్మని వాడు. కమ్యూనిస్టు అంటే నీకు పుణ్యకార్యాలు ఏవి చేయకుండానే నువ్వు భగవంతుని ప్రార్థిస్తే ఎలా వచ్చేలా భక్తితో సేవలో కంటే రాలేదన్నమాట. భగవంతుణ్ణి దృఢంగా విశ్వసించాలి. ఆ అవిశ్వాసంతో పూర్తిగా అవిశ్వాసంతో తన ఆర్తిని తానే తొలగించుకోనగలనని అతడు భావించుచుండును. అంటే ఇక్కడ ఏమంటే ఈ భగవంతుని నమ్మకపోతే ఏం చేస్తారు? నా కష్టాలు నేనే తీసుకోగలను, నాకు చేతనవును అనే భ్రమలో ఉంటారన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ 4 కనిష్ట భక్తుల్లో మళ్ళీ ఇక్కడ జ్ఞాని తనకు ప్రియతముడని ఇందాక భగవంతుడు చెప్పాడని చెప్పాం కదా అని, అట్టి జీవి ఎలా ఉంటాడంటే అతని లక్షణాలు జ్ఞాని 7 కనుక ఎట్టి ఐహిక సుఖముల కోసము శ్రీకృష్ణుని సమీపించడు. అంటే జ్ఞానికి స్టేజ్కి 4లో వచ్చేసాడు కదా, కోరకుండా. ఏమని? అతనికి తన ఈ బాహ్య సుఖాల కోసం, నా సుఖాల కోసము భగవంతుని ప్రార్థించడు అనమాట. ఎంతసేపు నా ఆర్తిని తొలగించమనో, అర్ధలాభమనో, అంటే ధనాన్ని ఇవ్వమనో, ఇలాంటి కోరికలు ఏమి కోరదు. అంటే ఆది నుండి కూడా కృష్ణునితో గల అనుబంధం ఇంచుమించు ప్రేమ రూపమైన అనుబంధమే. మనం చెప్పాం కదా, మనలో మొట్టమొదటి నుంచి భక్తియుత సేవ మనకి భగవద్గీత, భాగవత గ్రంథాలు, ఈ యొక్క భక్తి రసామృతము ఏం చెప్తుంది, చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? మనము భగవంతుని నిత్యాంశలు, మనలో నిద్రాణము ఉండే కృష్ణ ప్రేమను జాగృతం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిరంతర నామ జపంతో మనలో అంటే భక్తియుత సేవ ప్రారంభమవుతుంది. మనలో ప్రతి ఒక్కరిలోనే కృష్ణ భక్తి ఉంది. కాకపోతే అది బద్ధ స్థితిలో మర్చిపోయాడు మనుషుడు. దాన్ని మేల్కొల్పాలన్నమాట. అదే భక్తియుత సేవ ద్వారా నువ్వు సాధించగలగాలి. అది అనుబంధం. అనగా ఆది నుండి అతనికి శ్రీకృష్ణుడు గల అనుబంధం ఇంచుమించు ప్రేమ రూపమైన అనుబంధమే. దానికి తోడైందనుకోండి శాస్త్ర పాండిత్యము, భగవంతుడే దేవాది దేవుడు అని తెలుసుకుంటారు. ఈ 17వ శ్లోకం అంటే తేషాం జ్ఞాని నిత్యోక్త ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞాని నోత్యర్థం అహం సచ మమ ప్రియ అంటాడు అనమాట భగవంతుడు. సంపూర్ణ జ్ఞానం కలిగి సదా నా భక్తియుత సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఎందుకంటే ఏలైనా అతనికి నేను ప్రియమైన వాడును, నాకు అతను ప్రియమైన వాడు అని చెప్తాడన్నమాట ఆ శ్లోకం. ఇది మళ్ళీ మనకి 7వ అధ్యాయంలోనే ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ జ్ఞాని ఎన్నెన్నో జన్మల తర్వాత కానీ ఒక వ్యక్తి జ్ఞాని కాడనియు, జ్ఞాని అయిన వెంటనే వాసుదేవుడే సర్వములకు మూలమనియు, సర్వకారణాలకు కారణమని గుర్తించి అతడు వాసుదేవుని శరణు వేడుననియు భగవద్గీత 7:19 చెప్తాడు. మొట్టమొదటి కనిష్టాధికారం అన్నా, కనిష్టాధికారికి అసలు ఉండదు. ప్రామాణిక గ్రంథాలు చదివి జ్ఞానం ఉండదు, కేవలం భక్తియుత సేవ, దాంట్లో కూడా దృఢంగా ఉండడు. అప్పుడు చాలా జన్మలు పడుతుంది మెల్లిగా భగవంతుని గురించి తెలుసుకునే కనమాట. జ్ఞానే ఎట్లా తెలుసుకుంటాడు? వాసుదేవుడే, దేవాది దేవుడైన వాసుదేవుడే అన్నిటికీ మూల కారణము, సర్వకారణాలకు కారణము అని ఇందాక చెప్పాను కదా. వరుసగా ఈ శ్లోకాలు ఇచ్చారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. తను చాలా దుర్లభుడు. అట్లాంటి భక్తిగా యుత సేవకి అట్లాంటి జ్ఞాని, అట్లాంటి మహానుభావుడిగా చెప్తున్నాడు భగవంతుని చేత చెప్పబడుతోంది అనమాట. మహానుభావుడు
మహాత్ముడుగా చెప్పబడుతోంది ఇక్కడ. ఇట్లాంటి మహాత్ములు సుదుర్లభ అంటాడు భగవంతుడే అనమాట. జ్ఞానవంతుడైన వాడు బహుజన్మ మృత్యువుల పిదపతనన్నే సర్వకారణుల కారణుగాను మరియు సమస్తమునుగాను తెలుసుకొని నన్ను శరణు జొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు, కష్టసాధ్యం అతన్ని అని అంటారు. అంటే అతనికి అట్లు శరణు వేడినని చెప్పారు కదా. శ్రీకృష్ణుని పాదపద్మను అంటి పెట్టుకుని ఉండి ఆయనపై ప్రీతిని పెంపొందించుకొను. అట్టి జ్ఞానియే శ్రీకృష్ణునికి ప్రియతముడైనను ఇతరులు కూడా ఉదాత్తులుగా అంగీకరింపబడి. జ్ఞాని మాత్రమే కాకూడదు, ఇంకా 4 రకాలు చెప్పాడు కదా భగవంతుడే. ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు. వీళ్ళు కూడా ఉదాత్తులే. వాళ్ళు ఆర్తులైనను అర్థార్థులైనను సంతృప్తిని కోరియే కదా శ్రీకృష్ణ ఆశ్రయించుట. వాళ్ళకి పరిపూర్ణమైన తృప్తి కోసం వచ్చారు కాబట్టి వారు కూడా ఉదాత్తులు, విశాల హృదయులు, మహాత్ములుగా అంగీకరింపబడి. ఇక్కడితో ఆపుదామా ప్రభుజీ? హరే కృష్ణ. కంటిన్యూ చేద్దాం. అలాగే అమ్మా, ఇక్కడ ఆపుదాం. ఆపుదామా? చిన్నదే ఒక చెప్తాను. చిన్న అనౌన్స్మెంట్ చేద్దామా? ఒక్క నిమిషం ప్రభుజీ, రికార్డింగ్ ఆపుతాను. ధన్యవాదాలండి. ఇంకా మనకి సగం చాప్టర్ ఉంది. రేపు మళ్ళీ ఈ చాప్టర్ ని చూద్దాం. ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా మీరు. శుద్ధ భక్తి, వైదీ భక్తి సాధకుని యోగ్యతలు ఎలా ఉంటాయంటే ప్రామాణిక గ్రంథాలు తెలుసుకొని ఉండాలి. 4 భక్తుల గురించి భగవంతుడు చెప్పడం జరిగింది. కనిష్ట అధికారుల గురించి ఉదాహరణలకు చెప్పడం జరిగింది. అలాగే ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి గురించి తెలుసుకున్నారు. మిగిలింది రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ.